హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము మార్కెట్‌కైతే వెళ్తున్నామండి. అందుకనైతే రెడీ అవుతున్నాను. ఇక్కడ మహారాష్ట్రకొచ్చాక హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగుందండి. మొత్తం డాండ్రఫ్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. చూసారు కదండీ! హెయిర్ అయితే ఎంత ఊడుతుందో ఒక్క పూటకే. ఇంకా దీపారాధన అయితే వెలిగించేసుకున్నానండి. దీపారాధన వెలిగించేసుకొని కూర్చున్నాను. మా వారైతే వచ్చారు. ఇంకా మా వారు రాగానే అయితే స్టార్ట్ అయ్యాము. బయలుదేరిపోయాము. మార్కెట్‌కి రాగానే ఇక్కడ అసలు చాలా ఫుల్ ఉందండి మార్కెట్ అసలు. మామూలుగా సండే అయితే ఫుల్‌గా ఉంటుంది. కానీ ఈరోజు ఎవరిదో బర్త్‌డే అంటండి. అస్సలు ఖాళీయే లేదు. చాలా రష్ ఉంది. ఇంకా మార్కెట్‌లో కూడా ఎక్కువ లేరు. కొంతమందే ఉన్నారు. స్టేజ్ బాగా కట్టేస్తున్నారు. డెకరేషన్ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా ఎవరు వచ్చినట్లేదు. స్టేజ్ కట్టి డెకరేషన్ చేసి పెట్టున్నారు. స్టేజ్ డెకరేషన్ అయితే మాత్రం భలే ఉందండి. నాకు భలే నచ్చింది. చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంకా అటు సైడ్ నుంచి ప్లేస్ లేదని వెనక నుంచి వెళ్ళాము. మేము ఎప్పుడు తీసుకునే ఆంటీ దగ్గరకైతే వెళ్ళామండి. మేము ఎప్పుడు ఆంటీ దగ్గరే తీసుకుంటాము. ఇంకా మార్కెట్లో ఎవరి దగ్గర తీసుకోము. ఆంటీ అయితే బాగా ఇస్తారు. తూకం బాగా ఇస్తారు. కాస్ట్ కూడా తగ్గిస్తారండి. ఏదన్నా ఆంటీ దగ్గర ఉన్న ఐటమ్స్లో ఏదైనా ఒకటి తీసుకోపోయినా కూడా ఇంకా వాటినైతే ఫ్రీగా ఇస్తారు. మేము ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు ఆ మార్కెట్ తెలిసిన దగ్గర నుంచి ఆంటీ దగ్గరే తీసుకుంటాము. ఫస్ట్ వెళ్ళిన దగ్గర నుంచి. ఇంకా క్యాబేజీ చూడండి 3 కేజెస్ ఉందంట. అది 40 రూపీస్ ఇవ్వమన్నారు. ఇంకా అంత పెద్దది ఎందుకని 10 రూపీస్కి చిన్నదైతే ఒకటి తీసుకున్నామండి. ఇంకా వంకాయలు తీసుకున్నాము. వంకాయలు తీసుకొని వస్తుంటే ఇంకా జాంకాయలు, దానిమ్మకాయలు, యాపిల్ కాయలు అయితే అమ్ముతున్నారండి. కేజీ 100 రూపాయలంట. ఇంకా జాంకాయలు అయితే చాలా ఇష్టం అండి నాకు. మా పాపకు కూడా చాలా ఇష్టం. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ చెట్లకి వీళ్ళ చెట్లకు కోసుకొని తినేవాళ్ళము. ఇక్కడ మాత్రం అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా 3 అయితే హాఫ్ కిలో తీసేసుకున్నానండి. జాంకాయలు హాఫ్ కిలో, యాపిల్స్ హాఫ్ కిలో, దానిమ్మకాయలు హాఫ్ కిలో అయితే తీసేసుకున్నాను. బాగున్నాయండి. కాస్ట్ తక్కువేను. 100 రూపాయలంటే కేజీ తక్కువే కదండి. ఇంకా అందుకని చెప్పి తీసేసుకున్నాను. మా ఫ్రిడ్జ్ అయితే ఆపేస్తున్నామండి. వాటర్ ఎక్కువగా కారుతుంది. కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుందని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి చూద్దామని ఆపేస్తున్నాము. అందుకని ఇంకా తక్కువ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. మా వారు చూడండి హాయ్ చెప్పమంటే ఎక్కిరిస్తున్నారు. ఇంకా వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడిందండి. బాగా తడిచిపోయి అయితే వచ్చేసాము. ఇంకా గోంగూర అయితే తీసుకున్నామండి. పచ్చడి చేసి ఇవ్వమని అంటా ఉన్నాడు. ఇంకా బాగా తడిచిపోయేసరికి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇద్దరం సర్దేశాము. మా వారు నేను కలిసి ఇద్దరం అయితే వెజిటేబుల్స్ అయితే సపరేట్ చేసేసామండి. మాట్లాడుకుంటూ సపరేట్ చేసేసుకుంటూ కూర్చోన్నాము. మాట్లాడుకుంటూ ఎప్పుడు మా వారు ప్రతి పనిలో నాకైతే హెల్ప్ చేస్తారండి. ఈ టొమాటో చూసారండి హార్ట్ షేప్లో ఉంది. మా పాప అయితే టీవీ పెట్టేశానండి. టీవీ దగ్గర కూర్చొని టీవీ చూసుకుంటా ఉంది. ఇంకా మేమిద్దరం అయితే మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే సపరేట్ చేసుకుంటున్నాము. ఇంకా నేను టమాటో చూపించానండి. మా వారు జాంకాయ అయితే చూపిస్తున్నారండి. మేమైతే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే కూరగాయలను అంతా సపరేట్ చేసేసాము. ఇంక ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కిందే పెట్టాలనుకుంటున్నానండి. కింద పెట్టేశాను. కిందే మామూలుగా పెట్టాలని అయితే అనుకుంటున్నానండి. ఇంకా డీమార్ట్స్వి బ్యాగ్స్ ఉంటాయి కదండి. ఆ డీమార్ట్ బ్యాగ్స్ అయితే కిందే వేసేసి వాటి మీద అయితే పెట్టేశాను. ఇంకా హాఫ్ కిలో కానీ దానిమ్మకాయలు అయితే వచ్చాయండి. ఇంకా మా వారైతే గోంగూర వలుస్తూ ఉన్నారు. నేనైతే బాగా తడిచిపోయానండి. ఇంకా
హెడేక్ వస్తుందని చెప్పి తల అయితే ఆరుపుకుంటున్నాను. మా వారు కూడా గోంగూర అయితే చేశాడండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.